హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను. ఈరోజు మనము ఫ్లాక్స్ సీడ్స్తో పొడి ప్రిపేర్ చేసుకుందాము. ఇలా ఫ్లాక్స్ సీడ్స్, కరివేపాకు, పచ్చడి తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. వెల్లుల్లి ఇలా తీసుకున్నాను. ఇలా ఒక పెనంలో శనగపప్పు, ఉద్దిపప్పు, ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసి ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకున్నాను. నేను ఎండువి తీసుకున్నాను. కరివేపాకు మీరు పచ్చిదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ని జస్ట్ ఒక 5 minutes ఫ్రై చేసుకున్నాము. పచ్చివే వేస్తే టేస్ట్ బాగుండవు. ఇలా ఒక 5 minutes ఫ్రై చేసుకున్నాం అనుకోండి, సూపర్గా ఉంటుంది పొడి. వీటిని అలానే ఫ్రై చేసుకొని తినచ్చు. ఇది హెల్త్కి చాలా మంచిది, చాలా హెల్తీ. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేవాళ్ళు ఇవి తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. దీంట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఫ్రై అయినాయి. ఇప్పుడు మనము ముందే ఫ్రై చేసుకున్న అవి చల్లబరుచుకోవాలి. ఇప్పుడు కొంచెం మనం కరివేపాకు వేసి ఫ్రై చేస్తున్నాం. కొంచెం ఆయిల్ వేసి దోరగా చూడండి, వీడియో చూపించి పచ్చి అయినా వేసుకోవచ్చు. కడిగి వాష్ చేసి కొంచెం ఆరబెట్టుకుని తర్వాత ఫ్రై చేసుకోవాలి. లేదంటే మెత్తగా ఉంటే కొంచెం క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అవుతున్నాయి. కరివేపాకు కూడా హెల్త్కు చాలా మంచిది, హెయిర్ గ్రోత్ ఉంటుంది. కొంచెం చింతపండు వేసుకున్నాము. ఇలా వేసుకోవడం వల్ల చింతపండు కూడా క్రిస్పీగా అయ్యి తొందరగా గ్రైండ్ అవుతుంది. ఒక 5 minutes ఫ్రై చేసుకున్నాము. దగ్గరుండి చూసుకోలేకంటే మాడిపోతాయి ఆకులు ఫాస్ట్గా. ఇప్పుడు ఫ్రై అయింది. చూడండి వీడియోలో చూపించిన విధంగా. వీటినన్నింటినీ మనం చల్లార పెట్టుకుందాము ఒక 5 minutes. ఫస్ట్ ఒక్కొక్కటి మనం గ్రైండ్ చేసుకోవాలి. ఏంచి పెట్టుకున్నాం కదా, పప్పు, ఫ్లాక్స్ సీడ్స్, ఎండుమిర్చి, కొంచెం ఉప్పు తగినంత. మీ కారం మీకు సరిపోలేదంటే మళ్ళీ కారపొడి వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కారపొడి వేసుకున్నాను. తర్వాత కరివేపాకు వేసి గ్రైండ్ చేసి లాస్ట్లో వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసి అంతే. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్లాక్స్ సీడ్ పొడి. మనం రైస్లో కానీ నెయ్యి వేసుకొని తిన్నామనుకో వేడి సూపర్గా ఉంటుంది. ఫ్లాక్స్ సీడ్స్ కరివేపాకు పొడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.